వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో ప్రధానంగా మనం చాలా రకాలైనటువంటి శుభ అశుభాల ఫలితాలని, అలాగే వాటికి కారణమైనటువంటి జంతువులు కానీ పక్షులు కానీ వీటికి సంబంధించినటువంటి మాటల్ని మనం పూర్తిగా విశ్వసిస్తాం. అయితే మన సంస్కృతి సంప్రదాయాల్లో పక్షులు మన ఇంటికి వస్తే ఏమవుతుంది, వాటి ఫలితాలు ఏంటనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని పక్షులు శుభసూచకంగా పరిగణిస్తారు, కొన్నిటిని అశుభంగా పరిగణిస్తారు. అంటే మన దగ్గర రోజు కనబడేది కాకి. ఈ కాకి మన ఇంటి ముందు కనిపిస్తే ఎవరో చుట్టాలు వస్తారని మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాగే గుడ్లప్ప గువ్వ ఇంట్లోకి వస్తే శాంతి, అలాగే మంచి వెల్త్ అంటే అభివృద్ధి సాధిస్తామని చెప్పి చాలామంది అనుకుంటారు. అయితే ఇవి కొంతమంది అలా అంటారు, కొంతమంది కాకి అంటే అశుభం అని, గుడ్ల గువ్వ అంటే అశుభం అని కూడా చెప్తుంటారు. ఇది ఎవరి నమ్మకం, ఎవరి ఆ యొక్క మూఢాచారం మీద ఆధారపడి ఉంటుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లోని వచ్చేటువంటి పక్షుల వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఏ పక్షి వల్ల ఎటువంటి నష్టం వాటిల్తుంది అనేది, అలాగే ఏ పక్షి ఇంట్లోకి వస్తే మనకి మంచి జరుగుతుంది అనేది సింపుల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చిలుక. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లోకి చిలుక రాక, అలాగే అది చేసే శబ్దాలు శుభసూచకంగా పరిగణిస్తారు. అయితే ఇది వ్యాపార కార్యాలయాలు లేదా షాప్స్లో వస్తే ఇంకా మంచిదట. అలాగే ఈ చిలుక మీనాక్షి దేవి అంటే మన వైష్ణవ సాంప్రదాయం ఆండాళ్ళ నాచ్యాలలో ఒక భాగంగా మనం చూస్తూ ఉంటాం. మీనాక్షి దేవి యొక్క చేతిలో ఈ చిలుక ఉంటుంది. అంటే మన ఇంట్లోకి చిలుక వస్తే మీనాక్షి దేవి మన ఇంట్లోకి ప్రవేశించినట్టుగా భావించవచ్చు. ఇది చాలా మంచి సుపరిణామం. రెండవది నెమలి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో నెమలి వచ్చినా, లేకపోతే నెమలిని మనం పెంచుకున్నా కూడా మంచిదంటారు. తమిళ దేవుడు మురుగన్ వాహనమైన, అంటే మనం కుమారస్వామి అంటాం, లేదా సుబ్రహ్మణ్య స్వామి అంటాం, ఈ నెమలి ఆయన యొక్క వాహనం కాబట్టి మన ఇంట్లోకి లేదా నివాస ప్రాంతంలోకి వస్తే మనకి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోయి మంచి జరుగుతుంది అనేది చెప్తారు. మూడవది నల్ల చీమలు. నల్ల చీమలు ఇంట్లో ఉంటే మంచిదని చెప్తారు. ఎందుకంటే ఈ నల్ల చీమల వల్ల ఆర్థిక లాభం కలుగుతుందని, అలాగే ఏదైనా ఉపాధి అవకాశాలు, అంటే మనం సంపద పెంచుకునే ప్రయత్నాలను కూడా విజయం సాధిస్తామని చెప్తారు. ఇక పావురాలు. వాస్తుశాస్త్ర ప్రకారం మన ఇంట్లో పావురాలు రావడం మంచిది కాదంటారు. ఎందుకంటే అవి చేసే శబ్దాలు, అవి వచ్చే వాటితో పాటు వచ్చే దుమ్ము ధూళి వల్ల మనకి ప్రతికూల వాతావరణం అనేది వస్తుందని అంటారు. కాబట్టి పావురాలని ఇంట్లోకి రాకుండా చూసుకోవడం అనేది మంచిది. గబ్బిలాలు. ఇవి మన ఇళ్ళలోకి రావడం అంతగా మంచిది కాదని దక్షిణ భారతదేశంలో బలంగా నమ్ముతారు. అంటే ఇవి గబ్బిలం లక్ష్మీదేవి యొక్క అంశతో ఉన్నటువంటి ఒక వాహనంగా చెప్తారు. అలాగే ఆ గబ్బిలం ఒక దేవతా స్వరూపం అంటారు. కానీ మన ఇంట్లోకి ప్రవేశిస్తే మాత్రం ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని, అవి వాటి వల్ల వచ్చే వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయని కూడా చెప్తుంటారు. నెక్స్ట్ హంస. హంసలు సాధారణంగా ఇంటి ఆవరణల్లో ఎక్కడ కనపడవు. అయితే ఎక్కువగా చెరువుల్లో లేకపోతే పారే నీటిలో కూడా కనబడుతుంటాయి. ఇవి ఆధ్యాత్మికత, పవిత్రత, అలాగే సానుకూల శక్తిని సూచిస్తాయట. అంటే మనకి ఎక్కువగా ఈ హంస వాహనం సరస్వతీదేవి వాహనంగా చెప్తారు. అలాగే ఇవి ఇంటికి వస్తే మనకి విద్యాభివృద్ధి, అలాగే తెలివితేటలు పెరుగుతాయని అనుకుంటారు. అయితే ఇది మనకి ఎదురుగా కనిపించినా, లేకపోతే ఎక్కడైనా మనకి తారసపడితే అది శుభంగా భావించవచ్చు. నెక్స్ట్ది పాలపిట్ట. పాలపిట్ట అనేది మనకి విశిష్టమైన రంగు, ఎంతో ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటుంది. ఇది మనకి ఇంటి దగ్గర కనిపిస్తే, బయట కనిపించినా కూడా దాన్ని శుభసూచకంగా భావిస్తారు. ఎందుకంటే మనకి మహాభారతంలో కూడా పాండవులు విజయాన్ని సాధించడానికి పాలపిట్టని చూసిన తర్వాత వారికి ఒక విజయం సిద్ధించిందనేది చెప్తారు. విజయానికి సూచికగా పాలపిట్టని చెప్తారు. కాబట్టి ఈ పాలపిట్టలు మనం పెంచుకోవచ్చు, లేదా చూసి వాటిని చూసినట్టయితే శుభం జరుగుతుందని పెద్దలు అంటుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.